ఆల్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చేశానండి. అసలు ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డానంటే ఏదో ప్రిపరేషన్ కాదులేండి. నాకు కొన్ని పిక్స్ దొరకలేదు, ఓల్డ్ పిక్స్. అంటే నా హెయిర్ ఫాల్ అనేది బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉంది. సో ఆ పిక్స్ కలెక్ట్ చేసి, అంటే ఏదైనా ఒక వీడియో చేస్తున్నామంటే ఎవ్వరు నమ్మరండి. సో ఏదైనా ప్రూఫ్ ఉండాలి. సో నా హెయిర్ అనేది బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది విత్ పిక్స్తో నేను చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరు హెయిర్ ఫాల్ సఫర్ చేసిన వాళ్ళు. నేనైతే చాలా అంటే చాలా, అసలు నేను చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే హెయిర్ ఫాల్. ఎవరైనా సరే ఫేస్లో ఒక లుక్ అనేది రావాలంటే అది మెయిన్ హెయిర్తోనే ఉంటుందండి. చూడండి, బిఫోర్ నా హెయిర్ అనేది ఎంత పల్చగా ఉందో, అసలు అక్కడ జడ వేయడానికి కూడా లేనంత హెయిర్ ఉందండి. ఇప్పుడు చూడండి ఎంత గ్రో అయిందో. అసలు ఎవరైనా జడ వేయరా అంటే అసలు ఇక్కడ ఎక్కడుంది వేయడానికి జడ అనేవాళ్ళండి. సో ఇప్పుడు చూడండి ఎంత హెయిర్ గ్రోత్ అనేది వచ్చిందో. ఏదైనా సరే అండి, కొంచెం టైం పడుతుంది. నా హెయిర్ ఇలా పెరగడానికి గల కారణం పెద్ద పెద్ద బ్రాండ్లు, పెద్ద ఏమంటారు కాస్ట్లీ, ఎక్కడో వేరే స్టేట్ నుంచి కానీ వేరే కంట్రీ నుంచి ఏం ఆయిల్ తెప్పించుకోలేదండి. ఇది ప్రతి ఒక్కరికి దొరికే ఆయిలేనండి. బట్ ఎవరు యూజ్ చేయరు. అది ఎందుకో తెలీదు. ఎందుకంటే అది లాస్ట్లో చెప్తానండి ఆ ఆయిల్ ఏంటనేది. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మార్కెట్లోకి బ్రాండ్లు రావడం వల్ల మనం పాత ఆయిల్ అని ఇట్లా వాడడం మానేసాము. సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు నా హెయిర్ గ్రోత్ అనేది నమ్మకపోతే ఇంకా మీ ఇష్టం అండి. ఇది కేవలం మీకు యూస్ఫుల్ అవుతుందని చేశాను. ఆయిల్ ఏంటో కాదండి, అందరికి తెలిసిన ఆయిలే, బట్ ఎవరు యూజ్ చేయరు. నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నానండి. సో ఇది ఏదో కాదండి, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండ్ ప్యూర్ నువ్వుల నూనె అండి. ఈ 2 ఆయిల్స్ అనేది అందరికి తెలిసిందే. మన అమ్మమ్మ వాళ్ళు ఇవే వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అంటే బ్రాండ్ల నేమ్లు ఎందుకులేండి, మార్కెట్లో అందరికి తెలిసిన ఆయిలే. అంటే పారాషూట్ కానీ అదే వాటికనా సంథింగ్ అలాంటివి రావడం వల్ల అవి వాటికి ఈజీ కదా అనేసి, అంటే ఎంత కాస్ట్ ఉండని సరే అవి కాకపోయినా వేరే ఏవైనా సరే, ఇప్పుడు పెద్ద ఆన్లైన్లో కూడా వస్తున్నాయి. ఇవి ఆయిల్ 2000 ఉంటుంది, 1000 ఉంటుంది. ఇంత హెయిర్ వస్తుందని మనకు పిచ్చి ఏమంటారు, ఏవో పెద్ద ఎడిటింగ్ చేసి పెడుతూ ఉంటారు. అవి మనం పిచ్చిగా చూసి ఓకే నిజమే ఇది వాడడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ వస్తుందని, బట్ వాటిలో ఏం కెమికల్ ప్రిజర్వేటివ్ సంథింగ్ ఏమన్నా కలిపి ఉంటారేమో అనేసి మనకి డౌట్ అనిపిస్తుంది. అవి వాడినంత వరకే ఓకే, వాడడం ఆపేసిన హెయిర్ ఫాల్ ఉండొచ్చు. బట్ ఈ నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ అనేది అది చాలా అంటే చాలా నార్మల్ ఆయిల్. అసలు నేను అది వాడతాను కూడా అనుకోలేదు. అది వాడడానికి గల కారణాలు కూడా, నేను హెయిర్ పెరుగుతుందని నేను అసలు ఆయిల్ వాడలేదండి. మా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు ఈ ఆయిల్ వాడు, నీకు హెయిర్ గ్రోత్ బాగుంటుందంటే ఎందుకు వేస్ట్, ఎన్ని ఆయిల్స్ వాడినా నాకు అస్సలు హెయిర్ ఫాల్ అలానే ఉంటుంది అన్నారు. నేను సరేలే తెచ్చారు కదా ఏదో ఒక ఆయిల్ వాడాలి కదా అనేసి నేను స్టార్ట్ చేశాను. నాకు ఇంకా మెల్లమెల్లగా అర్థమైపోయింది, అరే ఇది బాగానే పనిచేస్తుంది, మంచిగానే ఉంది ఆయిల్, ఇదే కంటిన్యూ చేయొచ్చు కదా అని. ఇంకా ఇంకెందుకు అవి ఇవి అనేసి అవి తెప్పియడం మానేసి జస్ట్ ఇవే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు. నాకైతే ఈ ఆయిల్ 6 months వరకు వచ్చిందండి. చాలా వరకు 2 ఆయిల్స్ 6 months వచ్చిందండి. ఆ ఆయిల్ అని ఈ ఆయిల్ అని పిచ్చిగా ఏం ట్రై చేయకండి, అనవసరంగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఒకటేనండి ఫైనల్గా, హెయిర్ గ్రోత్ అనేది 1 monthలోను 2 monthsలో రాదండి. చాలా అంటే చాలా టైం పడుతుంది. ఓపికతో ఉండండి. ఇది వాడాము వేస్ట్ అని అనుకోకండి. నేనైతే నాకు హెయిర్ గ్రోత్ రావడానికి మ్యాక్సిమం 1.5 years పట్టిందండి. వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానండి. చూసారు కదండి నా హెయిర్ అనేది బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత చేంజ్ అయిందో. సో ఈ వీడియో చూసాక కూడా మీరు నమ్మలేదంటే మీ ఇష్టం అండి. ఎందుకంటే ఇది పెద్ద కష్టమేం కాదు. మనం జస్ట్ ఏ ఆయిల్ అయితే వాడుతున్నామో దాని ప్లేస్లో ఈ న్యాచురల్గా తెప్పించుకోండి. ఇవి చాలా వరకు అవైలబుల్ ఉండే ఆయిలే. అనవసరంగా ఆయిల్ అని ఆన్లైన్లో బుక్ చేసుకొని మనీ అస్సలు వేస్ట్ చేసుకోకండి. సో చూసుకోండి. నాకైతే ఈ ఆయిల్ చాలా యూస్ఫుల్ అయింది. ఇది మీకు కూడా అవుతుందని, కేవలం ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను పిక్స్ కరెక్ట్ చేసి మరీ పెట్టానండి ఈ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.